డీలిమిటేషన్ అంటే ఏంటి? ఈరోజు బయట చర్చల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ కొన్ని రాష్ట్రాలే డీలిమిటేషన్ అనే దాని మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి. లిమిటేషన్ అంటే పరిమితి విధించటం, డీలిమిటేషన్ అంటే ఆ పరిమితిని తొలగించటం. దేనికి ఇంతకీ పరిమితి? భారతదేశంలో మనం అంగీకరించిన రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి, ఒక విలువ, ఒక ఓటు అనేది మనం పెట్టుకున్నాం. 1951లో మొదట మనం జనాభా లెక్కలు తీసిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన ఎంత జనాభాకి ప్రతినిధిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండాలో నిర్ణయించుకున్నాం. అప్పుడే మరొక నిర్ణయం కూడా తీసుకున్నాం. 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు కాబట్టి జనాభా పెరిగితే దాని ప్రకారం ప్రతినిధులను కూడా పెంచుకోవాలనుకున్నాం. అలా పెంచుకోకుండా లిమిట్ విధించడాన్ని లిమిటేషన్ అంటారు. అలా మనం పెంచుకోవచ్చు, జనాభా పెరిగినప్పుడంతా పెంచుకోవచ్చు అని అంగీకరిస్తే లిమిట్ని తీసేయడం లేదా డీలిమిటేషన్ అంటాం. మన రాజ్యాంగంలో జనాభా పెరిగే కొద్దీ ప్రతినిధులను పెంచుకోవాలని రాసుకున్నాం. కానీ రాజ్యాంగం రాసే నాటికి తెలియని ఒక విషయం ఏంటంటే, కొన్ని రాష్ట్రాలలో లేదా కొన్ని ప్రాంతాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుందని ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. కానీ ఆ సమస్య రానే వచ్చింది. 61 అయిపోయింది, 71 అయిపోయింది. 1971 ఆధారంగా మనకి ఎంతమంది పార్లమెంటు ప్రతినిధులు ఉండాలో నిర్ణయించుకున్నాం. అసమానంగా జనాభా అభివృద్ధి కనపడ్డ తర్వాత ఈ సమస్యని పరిష్కరించడం సులభంగా లేదని అనిపించినాక 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఒక 25 ఏళ్ళు ఈ సమస్యను వాయిదా వేద్దాం అనుకున్నారు. అంటే 2000 సంవత్సరం దాకా వాయిదా వేశారు. 2001లో మరలా జనాభా లెక్కలు అయినాక అప్పుడైనా దీన్ని ఈ తేనెతుట్టని కదిలించాలనుకున్న ప్రభుత్వం ఇదంత సులభంగా పరిష్కారం కాదని అర్థమైన తర్వాత మరొక 25 ఏళ్ళు వాయిదా వేశారు. ఇప్పుడు 2021లో జనాభా లెక్కలు జరగాలి. కోవిడ్ కారణంగా జనాభా లెక్కల్ని వాయిదా వేశాం. ఇప్పుడు 26లో జనాభా లెక్కలు వేస్తామంటున్నారు. కాబట్టి 26లో జనాభా లెక్కల ఆధారంగా ఎంత జనాభాకు పార్లమెంట్ మెంబర్ ఉండాలి అనే పద్ధతిలో కొత్తగా నిర్ణయం తీసుకొని జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సభ్యులు నిర్ణయించాలి అనే ఒక వాదన బలంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. కానీ ఈ మధ్య జరిగినటువంటి మార్పులు ఏంటంటే, జనాభా విపరీతంగా పెరిగితే ప్రజల అవసరాలు తీరడంలో ఇబ్బంది వస్తుందని ప్రపంచవ్యాప్తంగానే జనాభాను అదుపు చేసుకోవడం మంచిదనే ఒక బలమైన వాదన వచ్చింది. మన దేశంలో కూడా ఆ వాదన వచ్చింది. ప్రకృతి వనరులు, అది నీరు కానీ, భూమి కానీ, అడవులు కానీ, నదులు కానీ ఏవైనా పరిమితంగా ఉంటాయి. భూమి లోపల ఉండే ఖనిజాలు కూడా పరిమితంగా ఉంటాయి. మనం జనాభాను అపరిమితంగా పెంచుకుంటూ పోతే ప్రజలందరి అవసరాలు తీర్చడానికి ప్రకృతి వనరులు చాలవు అనే స్పృహ శాస్త్రీయమైన స్పృహ. ఈ స్పృహతో జనాభాను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలకు జనరల్ డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జనాభా తగ్గించే ప్రక్రియలను మీ ప్రజల్లో ప్రచారం చేయండి అని. ఈ ప్రచారాన్ని దక్షిణ భారతదేశపు రాష్ట్రాలు అంటే కేరళ, కర్ణాటక, అప్పటి ఉమ్మడి ఆంధ్ర, తమిళనాడు పెద్ద ఎత్తున ప్రచారం చేసి జనాభాను అదుపు చేయటం మొదలెట్టారు. ఈ పనిని ఉత్తర భారతంలో ఉండే రాష్ట్రాలు సమర్థవంతంగా చేయలేదు. చేయకపోగా ఎక్కువ మందిని పిల్లల్ని కనడంతో మీకేం ఇబ్బంది అనే వాదనలు కూడా చేశారు. ఇక్కడ ఎందుకు పిల్లల్ని తక్కువ మందిని కనడం అనేది ప్రజల మనసుల్లోకి వెళ్ళింది అని అంటే, ఒక జంటకి, భార్యాభర్తల జంటకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, తమకి ఉన్న వనరుల్ని ఇద్దరికి సమానంగా పంచితే అది పంపకం చేస్తారా లేదా వనరులు ఖర్చు పెట్టి వాళ్ళని ప్రయోజకులు చేస్తారనేది అలా ఉంచండి. అప్పుడు సగం వనరులు పంచితే వాళ్ళకి ఇచ్చిన చదువు వలన, వాళ్ళకి ఇచ్చిన అవకాశాల వలన వాళ్ళు ఎదిగి ఈ వనరులు తిరిగి పెంచుకొని గౌరవనీయమైన సుఖవంతమైన జీవితాన్ని గడవగలుగుతారు. అదే 10 మంది పిల్లల్ని కంటే తమకున్న వనరులు 10 మందికి పంచితే ఒక్కొక్కరికి 1/10 వంతు వనరులే వస్తాయి. మరింత పేదరికంలో పడే అవకాశం ఉంది. అందువలన అభివృద్ధి అనేది చిన్న ఫ్యామిలీకి దారితీసింది. ఈ క్రమంలో
పిల్లల్ని అపరిమితంగా కనవచ్చు అని మాట్లాడిన మతాల్లో కూడా ఒకరిద్దరు పిల్లలకి పరిమితమైన సందర్భాలు మనం చూసాం. ఈ విధమైన అభివృద్ధి జరగడం కానీ లేదా అభివృద్ధి ఆధారంగా చిన్న కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆలోచన కానీ ఉత్తర భారతదేశంలో ఉండే యూపీ, బీహారు, రాజస్థాన్ వగైరా రాష్ట్రాల్లో జరగనందువల్ల ఇప్పుడు టాలీ చేస్తే ఎలా ఉందంటే దక్షిణ భారతదేశంలో 10 మంది భార్యలు 10 మంది భర్తలు అంటే 20 మంది కలిసి 17 మంది కంటే మించి పిల్లల్ని కనడం లేదు. దీన్ని ఫెర్టిలిటీ రేట్ అంటారు, 1.7 అంటారు. దీన్ని 1.7 అంటూ మనుషులు ఉండరు కాబట్టి 10 మందికి 20 మందికి కలిపి 17 మంది పుడుతున్నారు. అదే ఉత్తర భారతదేశంలో 10 మంది భర్తలు 10 మంది భార్యలకు కలిపి 23 నుంచి 28 దాకా, కొన్ని చోట్ల 34 దాకా కూడా పిల్లల్ని కంటున్నారు. అంటే చాలా పెద్ద తేడా వచ్చింది అక్కడ. దానివల్ల ఉత్తర భారతంలో ఉండే 24 రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరుగుతూ ఉంది. దాంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఉండే 4 రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ అనే సూత్రాన్ని ఇప్పుడు అమలు జరిపితే ఏం జరుగుతుందో చూద్దాం. దక్షిణ భారతదేశంలో ఉండే 4 రాష్ట్రాలు మొత్తం మీద దేశంలో సృష్టి అయ్యే సంపదలో 36 వంతులు తయారు చేస్తూ ఉంది. ఉత్తర భారతంలో ఉన్న 24 రాష్ట్రాలు కలిపి 64% మాత్రమే సంపదను సృష్టిస్తున్నారు. కానీ జనాభా ప్రాతిపదికన వనరులు పంచాలనే రాజ్యాంగ నియమాన్ని ఆధారం చేసుకుంటే ఉత్తర భారతదేశానికి తయారైన సంపదలో 81.4%, దక్షిణ భారతానికి 18.6% మాత్రం అందుతుంది. అంటే వనరుల పంపకంలో అసమానత వచ్చేసింది. అలాగే 2021లో తయారైన జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సుల్లో జనాభా ప్రాతిపదికన వనరులు పంచాలని వాళ్ళు చేసిన సిఫార్సులో వెనుకబాటుతనం, భూమి విస్తీర్ణం, రాబడి పెంచినందుకు ఇచ్చే ప్రోత్సాహకాలు, అటవీ భూభాగం ఎంత ఉంది, ఇలాంటి అంశాల మీద ఆధారపడి జనాభా సంఖ్యను ఆధారం చేసుకొని వనరుల పంపకం అనేది చేయాలనుకునే క్రమంలో సంపదను పెంచకుండా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా, సంపదను పెంచుతున్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా రావడం 15వ ఆర్థిక సంఘం యొక్క ప్రవర్తన ద్వారానే మనం గమనించాం. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ ప్రక్రియ కానీ స్టార్ట్ అయితే జరగబోయే సమస్యలు ఏంటంటే దక్షిణ భారతంలో ఉన్నటువంటి జనాభా పెరగని పరిస్థితి ఆధారంగా ఇక్కడ పార్లమెంట్ మెంబర్లు పెరగకపోవడమే కాదు, 543గా ఉన్న లోక్సభ సభ్యులను పెంచకుండా అలానే ఉంచాలి అంటే ఈ దక్షిణాది 4 రాష్ట్రాలకి పార్లమెంట్ మెంబర్లు తగ్గుతారు, ఉత్తరాది రాష్ట్రాలకి పెరుగుతారు. పోనీ అట్లా కాదు అందరికీ పెంచుతాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అని అంటే ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి మెంబర్లు ఎక్కువ మంది పెరుగుతారు, దక్షిణ భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి తక్కువ మెంబర్లు పెరుగుతారు. ఏమైనా ఆ ఎక్కువ తక్కువలు అనే తేడా అలానే ఉంటుంది. అది 543కి లిమిట్ చేసిన అలానే ఉంటుంది, 800కి పెంచిన అలానే ఉంటుంది, 1200 మందికి పెంచిన అలానే ఉంటుంది. అంటే బాధ్యతాయుతంగా జనాభాని పరిమితం చేసి వనరుల మీద ఒత్తిడి పెంచకుండా ఉండే దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తారు. బాధ్యత లేకుండా జనాభాని పెంచినటువంటి వనరుల మీద ఒత్తిడి పెంచినటువంటి ఉత్తరాది రాష్ట్రాలకి వరాలు ఇస్తారన్నమాట. వీళ్ళకి శాపాలు, వాళ్ళకి వరాలు. ఇది ఎక్కడి న్యాయము? దేశ అభివృద్ధికి పాటుపడిన రాష్ట్రాలకి మెంబర్లను తగ్గిస్తే ఇప్పటికే ఉత్తరాది ప్రాంతాలకు ఎక్కువ మంది మెంబర్లు ఉన్నందువలన ఒక్క ఉత్తరప్రదేశ్లో పార్లమెంటు సభ్యులు కానీ ఎక్కువ మందిని గెలిస్తే వాళ్ళే ప్రధానమంత్రులు అయ్యే పరిస్థితి ఇప్పటిదాకా జరుగుతూ ఉంది. అనేక మంది ప్రధానమంత్రులు అక్కడి నుంచే వచ్చారు. రేపొద్దున ఇది మరింత కేంద్రీకృతం కదా, మరింత వివక్షకు దారితీదా? ఇప్పటికే వనరుల పంపకంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఈ అన్యాయం మరింత పెరగదా? ఈ సమస్యని సీరియస్గా చూడాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. బలహీనంగా ఉన్న రాష్ట్రాలు ఇంకా ఎల్లకాలం బలహీనంగానే ఉండాలన్నా? వాళ్ళని అభివృద్ధి చేసి బలంగా తయారయ్యేటట్టు చేయొచ్చుగా. అలా చేయాలి అంటే వనరులు కేటాయించి చేయాల్సిందే. దానికి టైం పరిమితి పెట్టుకొని ఈ పరిమితి లోపల ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనే ఒక చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి కదా. అలా ఉంటే 2 సార్లు డీలిమిటేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే 50 ఏళ్ళు వాయిదా వేసినా కూడా అభివృద్ధి చేయకుండా కొన్ని రాష్ట్రాలను వదిలేయటం అనేది
పాలకుల యొక్క ఉద్దేశమా? అంటే అభివృద్ధి అయినటువంటి జనం తమ మాట వినరని భయమా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చర్చకు తీసుకొస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రాంటుల్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే భావన ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. దానికంటే ముందే దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు స్పెసిఫిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమాలు చేస్తుంది. ఆంధ్రలో, తెలంగాణలో ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు. కేంద్రం పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆయుష్మాన్ భారత్ అనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు అనే కారణంతో 2000 కోట్లు గ్రాంట్ నిలిపేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సర్వశిక్ష అభియాన్లో అమలు జరపడం లేదు అనే పేరుతో తమిళనాడుకు 2600 కోట్లు నిధులు ఆపేశారు. అంటే ఇప్పటికీ వివక్ష మొదలైంది. జిఎస్టీ అనే పేరుతో ఒకే దేశం ఒకే పన్ను తీసుకొచ్చిన తర్వాత డబ్బులంతా కేంద్రం వసూలు చేసుకొని కేంద్రం విధులు ఇచ్చే డబ్బుల మీద రాష్ట్రాలు ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. కేంద్రానికి వసూలై బాగానే వసూలు అవుతాయి. ఒక్కోసారి కేంద్రం తన వాటా తగ్గినటువంటి ప్రమాదం కనపడితే సెస్సుల పేరుతో, డీజిల్ మీద సెస్సు, పెట్రోల్ మీద సెస్సు అనే పేరుతో అది రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా మొత్తం తామే లాగేసుకుంటారు. పైగా అంతర్జాతీయంగా 2014 తర్వాత డీజిల్ ధరలు, పెట్రోలియం ధరలు తగ్గిన సందర్భంలో వచ్చిన వెసులుబాటును లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంది. రాష్ట్రానికి ఏ వాటా ఇవ్వలేదు. జిఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ప్రోడక్ట్స్నే తీసుకురాలేదు. అంటే దాని మీద వచ్చే ఆదాయాలు తమ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదివరకే మనం చూసాం, ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రి వస్తే ఆ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు ఎక్కువగా తరలించుకోవడం చూసాం. అలాంటి వివక్ష గతంలోనే జరుగుతుందని అనుమానం ఉన్న తర్వాత సాధారణంగానే దక్షిణాది రాష్ట్రాలకు భయం పట్టుకుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జులుం, పెత్తనం అమలు చేయకపోతే నిధులు రావు అనే భయం దక్షిణాది రాష్ట్రాలకి ఏర్పడుతుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ప్రజాప్రతినిధులను కూడా తక్కువ మందిని పంపించే పరిస్థితి కానీ వస్తే పార్లమెంట్లో తమ వాయిస్, తమ గొంతు మరింత బలహీనమయ్యే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు భయపడటం తప్పేలా అవుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ అంటే అధికార ప్రతినిధులు అసలు ఇంతవరకు డీలిమిటేషన్ కార్యక్రమానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదు, ప్రక్రియ మొదలు కాల, మీరు అప్పుడే ఇంతగా మాట్లాడుతున్నారు, కావాలని చేస్తున్న ప్రచారం అనే ఒక మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. అయ్యా అంతా అయిపోయిన తర్వాత, చట్టం చేసిన తర్వాత నెత్తిన రుద్దినాకిలు మాట్లాడి చేసేది ఏముంది? అందుకని అలాంటి అనుమానం ఉన్నప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేయటం అనేది దక్షిణాది రాష్ట్రాల యొక్క బాధ్యత, వాళ్ళ హక్కు. అది దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి గారు అమిత్ షా గారు కానీ అట్లాంటి ప్రమాదం ఏం జరగదని జనరల్ హామీ ఇస్తే ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది? ఏ పద్ధతిలో ప్రమాదం జరగకుండా మీరు దాన్ని పరిష్కరిస్తారో చెప్పండి. 543 సీట్లు అలానే ఉంచితే జనాభా ప్రాతిపదికన కానీ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదికి పెరుగుతాయి. దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు మీరు? పోనీ 800, 900 పార్లమెంట్లో సీట్లు పెంచితే పెరుగుదల రేటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ అవుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఆ రేటు తక్కువ అవుతుంది. అప్పటికీ ఆ వివక్ష అలానే ఉంటుంది కదా, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? ఇలాంటి స్పెసిఫిక్గా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి ఈ ప్రాబ్లంకి ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని ఒక సమైక్యమైన ఆలోచన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని న్యాయబద్ధమైన పరిష్కారాన్ని తీసుకురావడాన్ని ఎవరైనా హర్షిస్తారు. కేవలం వాయిదా వేయటం దీని పరిష్కారం అని నేను కూడా అనడంలా. ఇప్పటికి 2 సార్లు వాయిదా వేసిన పరిష్కారం కాలే. వెనుకబడిన రాష్ట్రాలను అభివృద్ధి చేసి జనాభాని అదుపు చేసే కార్యక్రమమే సరైనది అవుతుంది. దానికి తగినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సహించాలా. దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా అయితే జనాభాను అదుపు చేసినాయో దేశ వనరుల మీద ఒత్తిడి పడకుండా ఉండాలంటే ఉత్తరాది రాష్ట్రాలను కూడా జనాభా అదుపు చేసేటట్టు వాళ్ళని మోటివేట్ చేయాలి. దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆ టైం ఫ్రేమ్లో అలా మోటివేషన్ చేయాలి. బయట అలా మాట్లాడడం లేదు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ యువత ఉన్న దేశం మందే. అదే మనకు పెట్టుబడి. ముసలోళ్ళు ఎక్కువైతే వాళ్ళు పనిచేయరు, వాళ్ళ ఖర్చులు ఎక్కువైతాయని చెప్పని మాట్లాడుతున్నారు. నిజమే కావచ్చు. అది యువతకు అందరికీ తగినటువంటి విద్య అందించి, తగినటువంటి సామర్థ్యాలు అందించి, తగిన నైపుణ్యాలు అందించి దేశంలోనే వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తే, ఉద్యోగాలని అనటం లేదు, ఉపాధి కల్పిస్తే అప్పుడు దేశం అభివృద్ధి అవుతుంది. నిజమే. పోనీ దేశము అంతంత ఉపాధి కల్పించలేదు అని అనుకుంటే తగిన సామర్థ్యాలు పెంచి విదేశాలకు పంపితే అక్కడైనా బతుకుతారు. ఈ 2 పనులు జరగడంలా
తగిన సామర్థ్యాలు పెంచటంలా, దానికి తగినటువంటి విద్య ఇక్కడ లేదు, ఇక్కడ ఉపాధి కల్పన లేదు, తగిన సామర్థ్యాలు పెంచి బయటికి పంపేది కూడా లేదు. మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 100కి 90 మంది అంతర్జాతీయ స్టాండర్డ్స్లో లేరనే వాదన ఉంది. ఈ సమస్యలను పరిష్కరించకుండా మనకి బ్రహ్మాండంగా యూత్ ఉందని జబ్బలు గుద్దుకొని ఏం చేసుకుందాం మనం? ఆ యూత్ను ఉపయోగించుకునే ఏ రకమైన మెథడు మన దగ్గర లేకుండా, అలాంటప్పుడు జనాభాను తగ్గించుకోవాలనే ఒక దృష్టి ఖచ్చితంగా అవసరం. రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి సమస్యని పరిష్కరించాలంటే కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ట్యాక్సేషను జీడిపి మధ్య నిష్పత్తిని ఇప్పుడు 20% ఉండేదాన్ని 30%కి పెంచాలి. మరి అట్లాంటి ట్యాక్సేషన్ ద్వారా ఆదాయ వనరులు పెరగాలి అంటే సంపద పన్ను వేయాలి, కార్పొరేట్లకు పన్ను వేయాలి, వారసత్వ పన్ను వేయాలి. ఇవంతా ధనవంతులే కట్టాలి. ధనవంతులు కట్టే డైరెక్ట్ ట్యాక్సెస్ను రోజు రోజుకి తగ్గించి సాధారణ జనం, మధ్యతరగతి జనం, నిరుపేద జనం కట్టే ఇండైరెక్ట్ ట్యాక్స్లను రోజు రోజుకి పెంచటం అనే ప్రక్రియ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ విధంగా జీఎస్టీని పెంచుకుంటామంటున్నారు. ప్రజలందరి మీద భారం మోపి జీఎస్టీ పెంచడం కాదు నేను మాట్లాడుతుండేది. ఇప్పటికే షావుకారులుగా తయారైన మల్టీ మిలియనీర్స్ వాళ్ళేమి సమాజానికి బాధ్యత వహించరా? వాళ్ళ దగ్గర ట్యాక్సులు వసూలు చేయరా? వసూలు చేసి ట్యాక్స్కి జీడిపికి ఉండే నిష్పత్తిని పెంచండి అనే సూచన నా వైపు నుంచి ఇస్తున్నాను. ఈ సమస్యకి ఇప్పట్లో జవాబు దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లు తగ్గించడం, ఉత్తరాది రాష్ట్రాలు పెంచడంలో లేదు. మరొక 25 ఏళ్ళు డీలిమిటేషన్ వాయిదేయాలి. ఇదివరకు వాయిదా వేసిన పద్ధతులు వాయిదా కాదు ఇది నేను మాట్లాడుతుండేది. ఈ వాయిదాలో అనివార్యంగా ఉత్తరాది రాష్ట్రాలని అభివృద్ధి చేసి జనాభా నియంత్రణ చేసుకుంటూ చేస్తే అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు జనాభా పెరుగుదల రేటు 1.7 2 మధ్యలోకి దించగలిగితే ఈ రోజున 543 సీట్లతోనే ఈ రకమైన పంపకాలతోనే భవిష్యత్తులో కూడా పార్లమెంటు నడవగలదు. మామూలుగా మరొక వాదన కూడా ఏంటంటే ఒక 25 ఏళ్ళు గడిచేటప్పటికి భారతదేశం మొత్తం మీద జనాభా స్టెబిలైజ్ అయ్యిద్దంటున్నారు. దానంతరదే ఎప్పుడు జనాభా స్టెబిలైజ్ కాదు, అభివృద్ధి జరిగితేనే జనాభా స్టెబిలైజ్ అవుతుంది. అలాంటి పనికి కేంద్ర ప్రభుత్వం నాంది వాచకం పలికి ఉత్తరాది రాష్ట్రాలు అడ్డగోలుగా జనాభాని పెంచకుండా ఉంటట్టు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, అంటే వాళ్ళని అభివృద్ధి చేయటం ద్వారా జనాభాను వాళ్ళే తగ్గించుకుంటారు. ఆ రకమైన ప్రక్రియను మొదలెట్టాలి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి ముస్లింల పిల్లల్ని ఎక్కువ కంటారు. అభివృద్ధి అయినటువంటి నికరమైన ఆదాయం కలిగినటువంటి ముస్లింలు ఎవరు జనాభాని పెంచరు. అది ఏ మతం వల్లైనా జనాభాని పెంచరు. మతం పేరుతో జనములో వైషమ్యాలు పెంచటం మాత్రమే వీళ్ళు చేస్తారు. అది కాదు చేయాల్సింది. అభివృద్ధి అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్. అభివృద్ధి అనేది జనాభా నియంత్రణకి ఉపయోగపడే అద్భుతమైన ప్రక్రియ అనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపణ జరిగింది. కాబట్టి అభివృద్ధి వైపు దృష్టి సారించాలా. కొద్ది రోజులు అసౌకర్యం అనేది దక్షిణాది రాష్ట్రాలు భరించగలవు, కానీ ఎల్లకాలం ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభాని పెంచుతూ జనాభా ప్రాతిపదికన వనరులన్నీ లాగేసుకుంటూ దక్షిణాది ప్రాంతంలో వనరులు సృష్టిస్తూ వాటిని ఉత్తరాదులు మింగుతూ ఉంటే పెద్ద డివైడ్ ఇక్కడ తయారవుతుంది. భారతదేశం యొక్క ఏకత దెబ్బతినే ప్రమాదం ఇక్కడే తయారవుతుంది. ఈ ప్రమాదానికి శ్రీకారం కేంద్ర ప్రభుత్వం చుట్టకూడదు.